హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం అందరము కూడా పరీక్షా హాల్లో ఖచ్చితంగా ఫేస్ చేసినటువంటి ఒక చిక్కుముడి అయితే విప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇందులో షేర్ చేసుకోండి. చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, డిఎస్సి ఎగ్జామ్ లేదా ఇంతకుముందు మన లైఫ్లో రాసిన పరీక్ష రాసిన తర్వాతను ఇంటికి వచ్చిన తర్వాత ప్రైమరీగా మనందరము ఫేస్ చేసినటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో, అరే నేను చివరిలో ఆ బిట్ ఆన్సర్ని చేంజ్ చేయకపోతే అక్కడ ఆన్సర్ దొరుకును, ఖచ్చితంగా నాకు ఆ మార్క్ అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవును, అనవసరంగా ఆ బిట్ ఆన్సర్ని చేంజ్ చేశాను అనిపిస్తుంది. కొంతమందికి అరే ఆ బిట్ ఆన్సర్ నేను ఫస్ట్ కరెక్ట్గానే పెట్టాను, చివర్లో మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టాను. లేదా కొంతమందికి అనిపిస్తుంది నేను ఫస్ట్ రాంగ్ ఆన్సర్ పెట్టాను, నాకు అది ఆన్సర్ తెలుసు కానీ మార్చకుండా పొరపాటు చేశాను, ఇలా అనిపిస్తూ ఉంటాయి. చాలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. దీనివలన ఒక రకంగా గిల్ట్ ఫీలింగు, దానివలన మరికొన్ని ప్రశ్నలు తప్పు చేసే అవకాశం కూడా ఉంది. సో అటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేసేటప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ని చేయాలి అంటే మనం ఏ విధంగా దాన్ని గ్రాస్ప్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ స్పిరిచువల్గా అండ్ సైంటిఫికల్గా వివరిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాతను మీలో కొంతమందికి ఈ విషయం నాకు తెలుసులే అనిపిస్తే దయచేసి బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి. ఎందుకంటే ఒకవేళ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మీరు రిమైండ్ చేసుకోవడం వలన రేపు మీరు ఫేస్ చేసేటటువంటి డిఎస్సి ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే ఈ ఎక్స్పీరియన్స్ ఇది నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా నచ్చింది అని కామెంట్ చేయండి. మరి కొంతమందికి ఇది ప్రేరణగా యూస్ఫుల్గా తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనము ఒక ప్రశ్న చదివిన తర్వాతను దాంట్లో ఆన్సర్ మనకి తెలియదు కానీ స్పార్క్ ఒక్కసారిగా ఒక ఆన్సర్ మన హృదయాంతరంలో నుంచి సూచిస్తుంది. ఫస్ట్ అది పెట్టేస్తాం, నో డౌట్ లేదనమాట, ఇంకా పెట్టేస్తాం. కానీ చివరిలో మన మైండ్ వచ్చి దాన్ని మార్చమని చెప్తుంది, మారుస్తాం. ఖచ్చితంగా ఆ బిట్ అయితే ఆన్సర్ తప్పు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన లోపల నుంచి ఇన్సైట్, సైంటిఫికల్గా అంతర్దృష్టి అభ్యసనం, యురేకా అని చెప్పి ఒక ఆన్సర్ అయితే వస్తుంది. బిట్ చూసి ఆప్షన్స్ చూడగానే ఆల్రెడీ మన సోల్కి లేదా మన అంతరంలో ఉన్నటువంటి ఏదో సమయంలో మనం చిన్నప్పటి నుంచి ఎక్కడో ఒక దగ్గర చదివి ఉన్న ఆన్సర్ అది రెడీగా ఉంటుంది, వస్తుంది, దానికి డౌట్ ఉండదు. అర్థమైందా? కానీ అది పెట్టిన తర్వాతను మనకి కొంత టైం తర్వాత మనం పరీక్షను రివ్యూ చేసుకునేటప్పుడు మనల్ని తప్పుదావ పట్టిస్తుంది. మనసు పట్టించి అరే నువ్వు అది రాంగ్ పెట్టావు లోపల నుంచి ఒకటే తొలిచి చివరికి మీరు పెట్టే ఆన్సర్ని తప్పు పెట్టేలా ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఉందో, ఎప్పుడైతే మీ లోపల నుంచి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది 100% రైట్ అవుతుంది. ఎందుకంటే డౌట్ లేకుండా వస్తుంది. ఏదైతే డౌట్లో పడేస్తుందో అది మనసు ఆడే గేమ్. అక్కడ ఆ మనసుని మనం జయించాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఖచ్చితంగా రివ్యూ చేసేటప్పుడు మనం అవేర్నెస్తో ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలో నుంచి స్పాంటోనియస్గా వచ్చింది ఆన్సర్ రైట్ అవుతుందని ఉంచే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, మరి కొంతమందికి మార్చకపోతే తప్పు అయిపోతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అంటే, అర్థమైందా ఫ్రెండ్స్? మనము బిట్ చేసేటప్పుడు క్వశ్చన్ చదివిన తర్వాతను ఆప్షన్ చూసేటప్పుడు తడబాటుగా ఆన్సర్ గుర్తొస్తుంది. తప్ప ఒప్ప, ఇదేనా కాదా అని డౌట్ఫుల్గా వస్తుంది. డౌట్ఫుల్గా వచ్చేటప్పుడు మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాం. చివరిలో మనం రివ్యూ చేసేటప్పుడు మనకి లోపల నుంచి ఇంట్యూషన్ అనేది, సహజ అవబోధం అనేది నీ క్లియర్ కట్గా అవేర్ చేస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా మిస్టేక్, అది నువ్వు ఆ పలానా పాఠ్యాంశంలో పలానా దగ్గర నువ్వు చదివావు, ఒకసారి నువ్వు రిమైండ్ చేసుకో, ఒకవేళ నీకు గుర్తు రాకపోయినా మార్చు అని చెప్తుంది. ఈ దశలో నీకు చివరిగా చెప్పేది ఏదైతే ఉందో అది నీ యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది.
సో అటువంటి డౌట్ఫుల్గానే నువ్వు పెట్టిన ఆన్సర్ చివరిలో మార్చడం వల్ల నీకు ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది. అలా కాకుండా స్పాంటోనియస్గా వచ్చిన ఆన్సర్ పెట్టేసిన తర్వాతను దానిని మళ్ళీ డౌట్లో పడేసేది మనసు. ఎప్పుడు మనసు అనేది డౌట్స్ని క్రియేట్ చేస్తుంది, లాజిక్ని వెతుకుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి. సహజ అవబోధము లేదా నీ లోపల ఆత్మ, అంతరాత్మ, సోల్, ఇన్సైట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు తప్పు చెప్పదు, అది ట్రూత్ అనమాట. దాన్ని మీరు ఉంచడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ బిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ముఖ్యంగా చూస్తే డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీకంటే ప్రీవియస్గా మేము చివరి నిమిషం వరకు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తామంటే, ఒక్క ప్రశ్న కూడా మీ తలరాతిని మార్చే అవకాశం డిఎస్సిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు, ఇక్కడ లిమిటెడ్ సిలబస్. సో ప్రతి ప్రశ్న కూడా కీలకం అన్నమాట. ప్రతి నిమిషము కూడా ఇంపార్టెంట్. చివరి ప్రశ్న కూడా మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఏ దశలో కూడా కుంగి కూలబడిపోకండి. ఖచ్చితమైనటువంటి విజయం మీకు వరిస్తుంది, విశ్వసించండి. సో ఈ కంక్లూజన్ ఏంటంటే, ఎప్పుడైతే స్పాంటోనియస్గా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది రైట్ అవ్వడానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదైతే డౌట్ఫుల్గా మనం పెడతామో అది ఖచ్చితంగా తప్పయ్యే ఛాన్స్ ఉంది. సో రెండో సందర్భంలో డౌట్ఫుల్గానే ప్రారంభించింది మళ్ళీ నువ్వు రివ్యూ చేసేటప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మీరు గుర్తించి ఎరుకతో ఆన్సర్ని పెట్టుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బిఫోర్గా మీ లైఫ్లో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ ఉన్నట్లయితే షేర్ చేసుకోండి. సార్, ఇలా నాకు జరిగింది సార్, చివరి నిమిషంలో నేను మాయలో పడి తప్పు ఆన్సర్ పెట్టాను, ముందు నాకు ఆన్సర్ కరెక్ట్గానే పెట్టాను, మార్పు చేశాను, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.